హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇంట్లో 2 ముల్లంగిలు ఉంటే ముల్లంగితో ఒకసారి పరోటా ట్రై చేద్దామని చెప్పేసి ముల్లంగి పరోటా ఆర్ ముల్లంగి చపాతి ఏదైనా అనుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తుందో అని చెప్పి ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయన్నమాట. ఒకసారి నేను ప్రాసెస్ అయితే ఎలా చేశానో ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ నేనైతే ముల్లంగి పరోటా చేయడానికి ముందు ఫస్ట్ అయితే గోధుమ పిండి అయితే కలుపుకున్నాను అనమాట. యాక్చువల్గా ఉండేది 2 ముల్లంగి అనమాట, కానీ అందరికీ ప్రిపేర్ చేస్తాను కదా, సో దగ్గర 2.25 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను మాకు. అట్లయితే సరిపోతుంది అనమాట. మాకు కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మంచిగా గోధుమ పిండిని అయితే మంచిగా మెత్తగా కలిపి పెట్టుకోవాలన్నమాట. పిండి మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ ఆయిల్ అంతా గోధుమ పిండిలో కలిసేటట్టు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. గోధుమ పిండి బాగా కలిపి మంచిగా మూత పెడితే ఏమవుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అటు నానబెట్టామంటే చాలా మెత్తగా అవుతుంది పిండి, చాలా బాగా వస్తుంది అనమాట. అప్పుడు చపాతీలు చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో నేనైతే పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ సాంబార్కు వేయంగా ఇంకా ముల్లంగి వచ్చేసి ఇంకొక 2 ఉండే అనమాట. సో ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి 2 ముల్లంగిలతోనే చేస్తున్నాను. ముల్లంగి మంచిగా పీల్ చేసేసుకొని ఫ్రంట్ ముందర అది వెనక అవి కట్ చేసేసుకొని ఇలా మంచిగా సన్నగా తురుముకోవాలన్నమాట. మంచిగా సన్నగా తురిమి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ తురిమినప్పుడే దీంట్లో నుంచి వాటర్ అయితే చాలా వచ్చిందండి. అదిగో చూడండి, వాటర్ అయితే వస్తుంది. ఇట్లా ఇంకొంచెం గట్టిగా అట్లా పిండామంటే వాటర్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఆ వాటర్ వేయకుండా ఓన్లీ తురిమిన పార్ట్ వరకే తీసి వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. నాకు ఈ 2 ముల్లంగిలతోటి 3 చపాతీలు అయితే వచ్చాయన్నమాట. ఆ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం ఉప్పు వేసి ఒకసారి ముల్లంగి మొత్తానికి ఆ ఉప్పు పట్టేటట్టు కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కనైతే పెట్టేయాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఇలా ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ముల్లంగిలో నుంచి ఇంకొంచెం వాటర్ అనేది ఊరుతుంది అనమాట. మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే వాటర్ అయితే ఆల్మోస్ట్ దాంట్లోంచి బయట అయితే వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ముల్లంగిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి అట్లా కలిపేసి దీన్ని మంచిగా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలన్నమాట. గట్టిగా స్క్వీజ్ చేసేసి ఈ వచ్చిన ఇది ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ముల్లంగి హెల్త్కి చాలా మంచిదండి. ముల్లంగి వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముల్లంగిలో. సో ఏదో ఒక రకంగా అయితే ముల్లంగి అనేది తీసుకోవాలన్నమాట. పెద్దలు తీసుకోవాలి, పిల్లలకి కూడా అలవాటు చేయాలి. కొంతమందికి చాలామందికి ముల్లంగి ఇది స్మెల్ అనేది నచ్చదు. బట్ ఈ ప్రాసెస్లో ముల్లంగి ఇది చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని పరాటాలో వేస్తే ముల్లంగి స్మెల్ అనేది అంతగా తెలియదు. ఆల్మోస్ట్ వాటర్ అంతా తీసేస్తాం కాబట్టి కొంచెం పోతుంది, పోషకాలు అనేది కొద్దిగా పోతుంది, కొంచెం అన్నా ఉంటుంది కదా దాంట్లో అని చెప్పేసి. వాటర్ చూసారా ఎంత వచ్చింది ముల్లంగిలో నుంచి వాటర్ అయితే. ఈ వాటర్ అయితే పక్కన పెట్టేద్దాము. ఇంత అయితే వచ్చింది. కాకపోతే ఈ కొంచెంతోనే నేనైతే ప్రిపేర్ చేస్తున్నా చూడండి. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట. శనగపిండి ఒక 2 to 3 టేబుల్స్ తీసుకోవచ్చు. నాకున్న స్టఫ్ అది ముల్లంగి కొంచెమే వచ్చింది కదా, సో దాని వరకే నేను కొంచెమే తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్లు తీసుకొని మంచిగా ఇలా సిమ్లో పెట్టేసి శనగపిండిని మంచిగా ఇలా డ్రై రోస్ట్ అయితే చేయాలన్నమాట. కొంచెం మంచి స్మెల్ వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. శనగపిండి అయితే మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే ఈ శనగపిండి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మనం ఇందాక స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ముల్లంగి తురుము, ఈ ముల్లంగి తురుము అయితే ఒకసారి మొత్తం దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా లైట్గా తీసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే ఇందులోనే కొంచెం అల్లం తురుము, ఇందులోనే కొంచెం ధనియాల పొడి,
ధనియాల పొడి కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. అలాగే సన్నగా తరిమిన కొత్తిమీర. ఇందులో కారం ఇంకా ఇక్కడ వేయలేదు, మర్చిపోయాను. మళ్ళీ అన్నీ కలిపిన తర్వాత కారం అయితే గుర్తొచ్చింది. ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఆప్షనల్ అనమాట, ఎందుకంటే మనం ముల్లంగిలోనే వాటర్ అప్పుడు ముందు వేసుకున్నాం కదా, సో మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుంది, అది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో శనగపిండి బైండింగ్ కోసం మనం కలిపాం కదా, సో దానికోసం అనేది సాల్ట్ అనేది కొంచెం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసి దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇప్పుడు పోతే పరాటాకి అయితే ప్రిపేర్ చేసేద్దామండి. పరాటా కోసం అయితే ఫస్ట్ గోధుమ పిండిని ఇందాక ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న ఉండల్లాగా చపాతీని ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. నేనైతే ఆ స్టఫ్ తోటి నాకు తెలిసి 3 వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఒక 3 అయితే చేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఈ రెండిటితో అయితే మనం ఫస్ట్ అయితే పరోటా అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఫస్ట్ ఇది చపాతీ ముద్దను తీసుకొని దీన్ని ఫస్ట్ మంచిగా రౌండ్గా చేసుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఇట్లాగే పొడిపిండి, డ్రై పౌడర్ పొడిపిండి వేయకుండా ఫస్ట్ కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇలా మంచిగా ఇట్లా చేతిలోకి తీసుకోండి. తర్వాత ఇందాక స్టఫ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి దీంట్లో స్టఫ్ పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆ ముల్లంగి మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా చిన్న బాల్ తీసుకొని చిన్న ఉంటలాగా చేసుకొని ఈ పిండి మధ్యలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ముల్లంగి మిశ్రమం అనేది బయటకి రాకుండా మంచిగా లోపల గోధుమ పిండి లోపల పెట్టి ఇలా మంచిగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా చేతిలో పెట్టుకొని మంచిగా రౌండ్గా ఇప్పుడు పొడిపిండి కొంచెం కొంచెంగా వేసుకు చపాతీ మాదిరి ఒత్తుకోవాలన్నమాట. ఇది చపాతీ లాగైనా ఒత్తుకోండి, లేదంటే పరోటా అంటే కొంచెం మందంగా వస్తుంది, చపాతీ అంటే కొంచెం పల్చగా వస్తుంది కదా. సో ఇక్కడైతే నేను మీడియంగా అయితే చేస్తున్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు అని అనిపించింది నాకు. సో ఇలా స్టఫ్ బయటికి రాకుండా పొడిపిండి వేసి కొంచెం కొంచెంగా స్మూత్గా చిన్నగా రుద్దుకోవాలి. ఇలా మంచిగా రౌండ్గా రుద్దుకోవచ్చు. మందంగా ఉంటే ఏమవుతుందంటే అంత పెద్దగా కాలదని నా ఒపీనియన్. సో నేనైతే ఇట్లా మామూలుగానే చపాతీ లాగానే ఒత్తానండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మంచిగా చపాతీ పెనం మీద వేసి కాల్చుకోవడమే. స్టఫ్ బయటికి రాకుండా చాలా బాగా అయితే మంచిగా అయితే రుద్దేశాను చపాతీ. ఇప్పుడు చపాతీ పెనం మీద వేసి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ లైట్గా అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చాయి, కాకపోతే మాకు సరిపోలేదు. 2 ముల్లంగి అవ్వడం వల్ల స్టఫ్ కొంచెమే వచ్చింది. అలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసరికి అది ఇంకా కొంచెమే అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఒక 6-7 అట్ట ముల్లంగి గడ్డలు వేసుకుంటే సరిపోతుంది. సో చపాతీలా మంచిగా ఎర్రగా కాల్చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి, చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.